ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయిన సీనియర్ నేత దువ్వాడ శ్రీనివాస్ తిరిగి పార్టీలోకి వస్తారా? ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దువ్వాడ తిరిగి పార్టీలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు ఎలా మారబోతాయా అంటే దాదాపుగా అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దువ్వాడ శ్రీనివాస్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో జెడ్పీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీ నుంచి వరుసగా 3 సార్లు ఓడిపోయారు. ఓటములు ఎదురైనప్పటికీ ఆయన దూకుడుగా ఉండే స్వభావం, ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆయనకు రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చిపెట్టాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిన దువ్వాడకు గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవి లభించింది. అయితే వ్యక్తిగత వివాదాల కారణంగా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఈయన సస్పెన్షన్ వెనుక జిల్లాకు చెందిన కీలక నేతలు ఉన్నారని, ఒక బలమైన సామాజిక వర్గాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. మరోవైపు జగన్ తనకు దేవుడు అని, ఆయన తన గుండెల్లో ఉన్నారని దువ్వాడ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వైసీపీలోకి తిరిగి వస్తారన్న చర్చకు బలం చేకూరుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి, ముఖ్యంగా కింజరాపు కుటుంబానికి గట్టి పట్టుంది. వారిని ఎదిరించి రాజకీయం చేయడం వైసీపీలో ఉన్న నేతలకు కష్టమవుతుందని చెప్తున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, ఆ తర్వాత కొంతమంది నాయకులు మౌనంగా ఉండడం పట్ల వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితిలో దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఫైవ్ బ్రాండ్ నేత అవసరం ఉందని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ కాళింగ సామాజిక వర్గం నుంచి వచ్చిన బలమైన నేత. ఆయన రీఎంట్రీ ఈ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ రీఎంట్రీ ఎప్పుడు జరుగుతుందన్న చర్చ కూడా సాగుతోంది. 2029 ఎన్నికల్లో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన టెక్కల నుంచే దువ్వాడ పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ కూడా జిల్లాలో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి పనిచేసే వారికి, దూకుడుగా రాజకీయాలు చేసే వారికి పదవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ రీఎంట్రీ ప్రచారం నిజమైతే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు ఏంటి? దువ్వాడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.